వైసీపీ నేత బోరుక ఠాణేలో ఏలూరు జిల్లా వేలేరపాడు పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్పై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడంటూ ఇప్పటికే అనిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బోరుక ఠాణేని శిక్షించాలంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు బుడిపి సురేష్ ఆధ్వర్యంలో కూటమి నాయకులతో స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఇక బోరుగడ్డ అనిల్ మాకు అప్పచెప్పాలంటూ కూడా నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ లోపలికి చొచ్చుకెళ్లి ప్రయత్నం చేశారు. నాయకుడు తెలుగు అనే పదానికి వెన్నదొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ గారి కుమార్తెను కూడా కించపరిచిన నా కొడుకు శిక్ష వేయాలని ఎన్డీఏ కూటమి నాయకుల తరఫున అలాగే లోకేష్ గారి టీం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి 100% ఈ నా కొడుకు మళ్ళీ రాజకీయాల్లోకి రాకూడదు, ఈ నా కొడుకు మళ్ళీ రాజకీయాల్లో ఉండకూడదు. ఇటువంటి ఎదవల్ని, ఇటువంటి లుచ్చా నా కొడుకుల్ని, ఇటువంటి దుర్మార్గుల్ని వైసీపీ ప్రభుత్వం పెంచి పోషించినందుకు నిజంగా మాకు చాలా బాధేస్తుంది. ఒక 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, అలాగే సినిమా చరిత్రలో ఈరోజు ఒక గొప్ప నాయకుడు, తెలుగు అనే పదానికి వెన్నదొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ గారి కుమార్తెను కూడా కించపరిచిన నా కొడుకు శిక్ష వేయాలని ఎన్డీఏ కూటమి నాయకుల తరఫున అలాగే లోకేష్ గారి టీం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి 100% ఈ నా కొడుకు మళ్ళీ రాజకీయాల్లోకి రాకూడదు, ఈ నా కొడుకు మళ్ళీ రాజకీయాల్లో ఉండకూడదు. ఇటువంటి